నిన్న నుంచి చూస్తున్నాం మనం దాదాపుగా ఒక వారం రోజుల నుంచి విద్యార్థులైతే ధర్నాలైతే అసలు మామూలుగా అయితే చేయట్లేదు. వాళ్ళ గురించి అసలు పట్టించుకునేటువంటి నాయకుడే లేకుండా పోయారంటున్నారు. ఇప్పుడు వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఉందో, కాంగ్రెస్ పార్టీ కూడా అలానే చేస్తుంది. అసలు విద్యార్థుల పట్ల ఎటువంటి ఆలోచన అయితే చేయట్లేదంటూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు మరి ఓయూలో ధర్నాలు చేయడం కావచ్చు, మళ్ళీ చూస్తున్నాము ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ మధ్య కాలంలో అయితే ధర్నాలు అనేది బాగా పెరిగిపోయాయి. మరి ఈ అంశం మీద మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు ఓయూ విద్యార్థి నాయకులు ఏబీవీపీ రాజు గారు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అక్క. సార్, ఏం చెప్పబోతున్నారు ఇప్పుడు ఈ విద్యార్థుల పట్ల మీరు ఎట్లా స్పందిస్తున్నారు? వాళ్ళు ఒక పక్క ధర్నాలు చేస్తూనే ఉన్నారు. డిఎస్సి పోస్టులు అంటే డేట్స్ పొడిగించాలని కావచ్చు, అదేవిధంగా ఇప్పుడు జియో నెంబర్ 46 రద్దు చేయాలంటూ ఇట్లాంటివి కొన్ని అంశాలు ముందుకు తీసుకొస్తున్నారు. మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటి? మీరేం చెప్తారు? తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చి 6 నెలలు గడిచినా కూడా తెలంగాణలో ఒకటే అన్నాడు ప్రతిపక్ష నేత ఉన్నప్పుడు ఈ రేవంత్ రెడ్డి, తెలంగాణలో నేను వస్తే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా, ప్రతి ఒక్క నిరుద్యోగికి ఉద్యోగం కల్పిస్తా, ప్రతి ఒక్క నిరుద్యోగి కుటుంబంలో సంతోషాన్ని చూస్తా అని హామీలు ఇచ్చిన రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో 6 నెలలు గడిచినా కూడా ఈ రోజు కూడా ఏ ఒక్క నిరుద్యోగికి ఉద్యోగ అవకాశం కల్పించలేదంటే ఎంత సిగ్గుచేటు. ఒకటే ఉన్నది, ఏమున్నది? ఆ ఎమ్మెల్యేను కొనుక్కొద్దామా, ఈ ఎమ్మెల్యేను కొనుక్కొద్దామా, ఆ మంత్రిని తెద్దామా, ఈ మంత్రిని తెద్దామా, ఇదే నడిపిద్దామని ఉన్నది. కానీ మరి నీకు ఓట్లేస్తే గెలిచిన వ్యక్తి ఈరోజు రేవంత్ రెడ్డి. నిరుద్యోగులు విద్యార్థులు ఏకమైన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అనేది హైప్ బాగా పెరిగింది. మనందరూ తెలుసు. తెలంగాణ రాష్ట్రంలో ప్రౌలిక ఆత్మహత్య తర్వాత దాదాపు 4 రోజుల వ్యవధిలో ఈ యొక్క తెలంగాణలో ఎన్నికల వేడి రసవత్తరంగా పెరిగి తెలంగాణలో ప్రభుత్వం మార్పిడి జరిగింది. మనందరూ తెలుసు. మరి ఒక కొత్తగా ప్రభుత్వాన్ని ఏర్పరచుకున్న రేవంత్ రెడ్డి గారు కూడా తెలంగాణకి ప్రజా ప్రభుత్వం, ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటా, విద్యార్థులకు అందుబాటులో ఉంటా, నిరుద్యోగులకు అందుబాటులో ఉంటా అని చెప్పిన ఈ యొక్క రేవంత్ రెడ్డి ఈ తెలంగాణ రాష్ట్రంలో మెగా డిఎస్సి 25,000 వేకెన్సీలు ఉన్నాయని ఆగస్టు 31 తారీఖు ట్విట్టర్ వేదికగా ఆయన యొక్క పర్సనల్ అకౌంట్లో ట్వీట్ చేసిండు. మరి రేవంత్ రెడ్డి ఎక్కడున్నావు, ఏడున్నావు? విద్యార్థులు దాదాపు 6 నెలలు గడుస్తుంది. ఈ రోజు కూడా నువ్వు ఏ ఒక్క విద్యార్థి కూడా ఒక్క ఉద్యోగం ఇవ్వలే. ఒక్కసారి గుర్తుంచుకో, పోలీస్ శాఖలో నేను 20,000 జాబులు వేసిన, నేను ధృవపత్రాలు ఇచ్చిన, నేను ఇంకోటి ఇచ్చిన, నీ వచ్చిన తర్వాత 30,000 జాబులు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో నేను అమలు పరిచిన అంటున్నావు కదా. తెలంగాణ రాష్ట్రంలో ఈనాటికి కూడా ఒకటి చెప్తున్నా, తెలంగాణ రాష్ట్రంలో నువ్వు వచ్చిన ప్రభుత్వం నోటిఫికేషన్ ద్వారా ఏ ఒక్క నిరుద్యోగి కూడా ఉద్యోగం వచ్చిన దాఖలాలు లేవు తెలంగాణ రాష్ట్రంలో. ఈ రోజు చూసుకుంటాం అక్క, తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాలు తెలంగాణ సాధించుకోవడానికి తెలంగాణలో మలదాశ ఉద్యమం 1969 మొదలు పెట్టుకుంటే 2014 దాకా కూడా తెలంగాణ తెచ్చుకోవాలని నిరుద్యోగులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, రైతన్నలు కావచ్చు, రైతన్నల కుటుంబాలు కావచ్చు, అందరూ రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు, రాస్తారోకాలు, సకల జనుల సమ్మె అన్ని చేస్తే 2014 జూన్ 2వ తారీఖున తెలంగాణ ఆవిర్భవించుకుంటే 10 సంవత్సరాలు ఒక రాక్షస పరిపాలన, రౌడీ పరిపాలన జరిగిందని ప్రజలందరూ ఒక కొత్త ప్రభుత్వాన్ని ఎందుకుందాం, ప్రజా ప్రభుత్వాన్ని ఎందుకుందాం, రేవంత్ రెడ్డి గారికి ఓటేద్దాం, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించుకుందాం, నిరుద్యోగులకు వెన్నుదండగా ఉంటాడు, విద్యార్థులకు ఆశాజనకంగా ఉంటాడు, ప్రభుత్వాన్ని మారిస్తే ప్రజలకు కూడా ఉపయోగం కలిగిస్తా అనే లక్ష్యంతో రేవంత్ రెడ్డి సర్కారు తెలంగాణ రాష్ట్రంలో ఎన్నుకుంటే ఈనాటికి కూడా తెలంగాణలో విద్యాశాఖ మంత్రి లేడు. మొన్నేమో ఆయన రిటైర్డ్ డిఎస్పీ ఆఫీసర్ మహేందర్ రెడ్డి గారినేమో టీజీపీఎస్సీ చైర్మన్గా పెట్టిండు. మా యొక్క విద్యార్థి పరిషత్ డిమాండ్లు ఒకటే అక్క. మన అందరూ తెలుసు, ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఈ యొక్క రేవంత్ రెడ్డి కావచ్చు, బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 1 అనేది 1:100 రేషియోలో తీసుకోవాలి. ఎందుకంటే దాదాపు మెరిట్ స్టూడెంట్లు అందరూ కూడా ఈ యొక్క 1:100 అంటే ఒక పోస్టు 100 మందిని అభ్యర్థులను సెలెక్ట్ చేస్తే అదొక ఉన్నతమైన స్థాయి పరీక్ష తెలంగాణ రాష్ట్రంలో. కాబట్టి గ్రూప్ 1 పరీక్షకు 1:100 రేషియో తీసుకోవాలని చెప్పారు. మరి ఈ రోజు ఇదే ముఖ్యమంత్రి, ఇదే ఉప ముఖ్యమంత్రి 1:50 రేషియో తీసుకోవడానికి గల కారణం ఏంటిది? ఇదే ప్రతిపక్ష నేత ఉన్నప్పుడు ఈ యొక్క బట్టి విక్రమార్క కావచ్చు, రేవంత్ రెడ్డి కావచ్చు, ఆయన మంత్రులు కావచ్చు, తెలంగాణలో ఉన్న ఆయన మంత్రులు గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టు దాదాపు 2,000, 3,000 వేకెన్సీలు ఉన్నాయి, వాటిని అన్ని భర్తీ చేయాలన్నారు. ఈ రోజు గ్రూప్ 2, గ్రూప్ 3 నోటిఫికేషన్ ఇచ్చింది. 783 ఏమో గ్రూప్ 2కి ఇచ్చారు, గ్రూప్ 3కి ఏమో 1083 ఇచ్చారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో 6 నెలల నీ పరిపాలన వచ్చిన తర్వాత నోరామోరది అంటే నీ నోటికి అదుపు ఉండదు, అడ్డు ఉండదా? అంటే నీకు ఇష్టం వచ్చినట్టు పోస్టులు వేసుకుంటావా? ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒకటే డిమాండ్ చేస్తున్నాం, 1,96,000 ఉద్యోగాలు పిఆర్సీ నివేదిక ప్రకారం ఉన్నాయని ప్రతిపక్ష నేతగా ఉన్న ఈ రేవంత్ రెడ్డి చెప్పింది కదా.
తెలంగాణ రాష్ట్రంలో ఈనాటికి ఎన్ని పోస్టులు వేకెన్సీలు ఉన్నాయి, ఎన్ని పోస్టులను భర్తీ చేసినావు, ఎన్ని పోస్టుల్లో ఈరోజు ఎంఈఓలు కావచ్చు, డిఈఓలు కావచ్చు, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించినావో మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా ఒకటే చెప్తున్నాం, దాదాపు 10 రోజుల నుండి ఒక రసవత్తరంగా తెలంగాణ రాష్ట్రంలో అనేక జిల్లాలలో అనేక హెడ్ క్వార్టర్లలో తెలంగాణలో మళ్ళొక్కసారి నిరుద్యోగులు ఏకమై మాకు ఉద్యోగం కావాలి, రేవంత్ రెడ్డి మాకు బాగా చేస్తలేడు. ఆనాడు సెంట్రల్ లైబ్రరీకి వచ్చిన రాహుల్ గాంధీ కావచ్చు, రేవంత్ రెడ్డి కావచ్చు, ఆయా ముఖ్యమంత్రులు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఏమని చెప్పారు, తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పరిపాలన పోతే మేము ఉద్యోగాలు కల్పిస్తాం, మీరు 2 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం, మీ అందరికి కూడా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, 4 జాబ్లన్నీ మీకే, పోలీస్ శాఖలో జాబ్లన్నీ మీకే, సంవత్సరానికి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాం, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాను ఒక రేవంత్ రెడ్డి కావచ్చు, రాహుల్ గాంధీ కావచ్చు. ఇదే సెంట్రల్ లైబ్రరీ విద్యార్థులు అడుగుతారు, ఇదే ఉస్మాన్ సిటీ విద్యార్థులు అడుగుతారు, ఇదే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులు 60 లక్షల మంది నిరుద్యోగులు అడుగుతారు. తెలంగాణ రాష్ట్రంలో వచ్చి 6 నెలలు అయింది, ఏ ఒక్క ఉద్యోగాన్ని భర్తీ చేసినావా? ఇప్పటికైనా ఒకటే డిమాండ్ చేస్తున్నాం, తెలంగాణ రాష్ట్రంలో మెగా డిఎస్సి 25,000 పోస్ట్ అన్న రేవంత్ రెడ్డి, ఇప్పటికైనా నీకు సిగ్గు, లజ్జ, ఇజ్జతి, మానం ఇవన్నీ ఉన్నాయనుకో, తెలంగాణ రాష్ట్రంలో నువ్వు నిరుద్యోగులకు ఇచ్చిన హామీని నెరవేర్చాలి. వెంటనే నిరుద్యోగులకు ఏ విధంగా నువ్వు చెప్పినావో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలి. ఇంకోటి మెగా డిఎస్సి 25,000 పోస్టులతో రిలీజ్ చేయాలి. గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులను పెంచాలి. మరి ఇంకోటి గ్రూప్ 1లో 1:100 రేషియో తీసుకోవాలి. ఇప్పటికైనా ఈ యొక్క 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరానికి ఇస్తాను యొక్క కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పటికైనా హామీ నెరవేర్చాలని నిరుద్యోగులందరూ కూడా ఆవేదన పడుతున్నారు. అందరూ తెలుసు, ఈరోజు నిరుద్యోగులు తెలుసుకుంటే ప్రభుత్వాలన్నీ కుప్పకూడడానికి అని చెప్పడానికి కారణం మన అందరూ తెలుసు. మొన్న కేసీఆర్ ప్రభుత్వం కుప్పకూడడానికి కారణం నిరుద్యోగులు, విద్యార్థులు. కాబట్టి ఖబర్దార్ రేవంత్ రెడ్డి బిడ్డ, గుర్తుంచుకో, నిరుద్యోగులతో ఆట ఆడుకున్నావు అనుకో తెలంగాణ రాష్ట్రానికి పుట్టగతులు ఉండే. ఇప్పటికైనా ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఆ రోజు 10 సంవత్సరాలేమో కేసీఆర్ హయాంలో ఉద్యోగం రాలేదని నిరుద్యోగులు ఆవేదన పడుతుంటే, ఆ రోజు 2014 కన్నా ముందు తెలంగాణలో మాకు తెలంగాణ తెచ్చుకుంటే ఉద్యోగ అవకాశాలు వస్తాయని ఆ రోజు విద్యార్థులు, నిరుద్యోగులకు రోడ్ల మీదకి ఎక్కురు. దాదాపు ఇప్పుడు కూడా అదే కాలం ఉంటే ఈరోజు నిరుద్యోగులు బతకన్నా సాధారణ తెలంగాణ రాష్ట్రంలో, నిరుద్యోగులు ఉండద్దు తెలంగాణ రాష్ట్రంలో, నిరుద్యోగుల కుటుంబాలు లేవా, నిరుద్యోగుల తల్లిదండ్రులేమో దాదాపు ఇవాళకు ఒక 9-10 లక్షలు, అంటే 9-10 సంవత్సరాల నుండి సంవత్సరానికి 1 లక్ష రూపాయలు కేటాయించుకుంటా, అయ్యా బిడ్డ ఈ సంవత్సరాన నువ్వు జాబ్ కొడతా నా కుటుంబం బాగుపడుతుంది, మన కుటుంబం బాగుపడుతుంది, మంచిగా ఉండు బిడ్డ, ఈ సంవత్సరాన చదువుకో, ఈ సంవత్సరం ఆ జాబ్లు వేయలేవచ్చు, కొత్త ప్రభుత్వం వచ్చింది, ఈసారైనా జాబ్లు ఎత్తది కావచ్చు బిడ్డ, మంచిగా చదువుకో అని నిరుద్యోగ కుటుంబాలు కావచ్చు, నిరుద్యోగులు కూడా ఆశాజనకంగా చూస్తే, ఈ ప్రభుత్వం వచ్చి 6 నెలలు గడిచినా కూడా తెలంగాణ రాష్ట్రంలో అయ్యో ఎద్దేడ్చిన వ్యవసాయం, నిరుద్యోగ ఏడ్చిన రాజ్యం తెలంగాణ రాష్ట్రంలో బాగుపడది. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులతోటి ఆటాడుకోకు, నిరుద్యోగులకు ఏ విధంగా హామీ ఇచ్చినో అవన్నీ నెరవేర్చాలని ఏబీపీ డిమాండ్ చేస్తుంది. ఏబీపీ నిన్న టీజీపీఎస్సీ ఆఫీస్ కాడ కూడా ముట్టడి కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఆ రోజు ఏంటంటే టీజీపీఎస్ చైర్మన్ మహేందర్ రెడ్డికి ఎన్ని పోస్టులు ఉన్నాయో గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులను పెంచాలని, 1:100 రేషియో తీసుకోవాలని ఈయన చెప్పిన మెగా డిఎస్సి అమలు చేయాలి, తెలంగాణ రాష్ట్రంలోని జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలని, ఈ యొక్క మెగా డిఎస్సిని అమలు చేయాలని ఆ రోజు మహేందర్ రెడ్డికి రిప్రజెంటేషన్ ఇచ్చినాం. నేను టీజీపీఎస్ ఆఫీస్ కాడ ముట్టడి కార్యక్రమం చేసినాం. నిరుద్యోగులకు వెన్నుదంటిగా అనేక విషయాలలో ఏబీపీ తోడుంటుంది. నిరుద్యోగులారా, ఎవరు ఆవేదన గురికాకండి, ఎవరు బాధపడకండి, ఎవరు దీక్షలకు ఇలాంటివి చేయకండి. ఇవి అందరికి కూడా ఏబీపీ బాసడగా ఉంటుంది, ఏబీపీ మద్దతు ఇస్తుంది. అనేక కేసులైనా, అనేక లాఠీ చార్జ్లైనా, అక్రమ కేసులైనా కూడా ఏబీపీ నినాదం ఒక్కటే, విద్యార్థి బాగుపడాలి, నిరుద్యోగ ఉద్యోగం రావాలనే సంకల్పంతో ముందుకు పోతాం. కాబట్టి మీరందరూ కూడా మనందరం కలిసికట్టుగా పోరాడమని నిరుద్యోగులందరికీ మీ యొక్క ఛానల్ నుండి విన్నవించుకుంటున్నాక. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉందో కావాలని విద్యార్థి సంఘాలను రెచ్చగొట్టి ఉసిగొలిపి కావాలని కాంగ్రెస్ పార్టీ మీదకైతే ఉసిగొలుపుతున్నారు అని అంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చి ఇందాక మీరు అన్నారు 6-7 నెలలు కావస్తుంది. ఇంత తక్కువ సమయంలో అంటే టైం ఇచ్చి చూడకుండా ఒకదాని వెంట ఒకటి కావాలని ప్రెషర్ పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, దుమ్మెత్తిపోసే ప్రయత్నం చేస్తున్నారు. ఇదంతా కూడా ప్రతిపక్షమే చేయిస్తుంది అంటూ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు ఈరోజు. మరి దీనికి మీ సమాధానం ఏంటి? అయితే రేవంత్ రెడ్డి ఏంటంటే ఇదంతా ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీ చేపిస్తుందని అంటుండు. మరి బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులు, విద్యార్థులు ఓట్లు లేకపోతే ఓడిపోయిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ, మనందరూ తెలుసు. మరి ఈరోజు నిరుద్యోగులు అందరూ బీఆర్ఎస్ మాటింటారంటే మీరు దీనికి ఓకే అనరా? నిరుద్యోగులకు 10 సంవత్సరాల సంది పోరాడు ఏడ్చుకుంటా, లైబ్రరీలలో చదువుకుంటా, నిరుద్యోగ కుటుంబాలు ఆవేదన గురవుతుంటే ఈరోజు యొక్క మన ఏంటంటే దౌల్బార్ ముఖ్యమంత్రి ఒక ఎమ్మెల్సీ బల్మూరు వెంకట కావచ్చు, ప్రొఫెసర్ కోదండరాం సార్ కావచ్చు, ఈరోజు దీన్ని బీఆర్ఎస్ మీద నెప్పం పడుతున్నారు అంటే ఎంతవరకు కరెక్ట్? ఒక్కటే అడుగుతున్నా నేను, 10 సంవత్సరాల సంది బీఆర్ఎస్ ఆయనలో ఏ ఒక్క ఉద్యోగం రాలేదని విద్యార్థులు ఆ రోజు రోడ్డు మీదకి ఎక్కిరు. మరి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులకు సహకరించిందా? నిరుద్యోగులు ఎంబడి కొట్లాడిందా? ఈ రోజు ఏంటంటే ఇదంతా నిరుద్యోగుల యొక్క ఏంటంటే గుండె బాధ, మనసు బాధ. ఈరోజు ఏంటంటే వాళ్ళకి పొట్టగాలి, కడుపు బాధతోటి ఈరోజు బయటికి వచ్చి కొట్లాడుతున్నారు తప్ప ఇలా కేసీఆర్ హయాం లేదు, ఇలా కేటీఆర్ లేదు,
చెయ్యి. ఇలా ఏ ఒక్క బీఆర్ఎస్ నేత లేదు, అంతా నిరుద్యోగుల ఆవేదన. ఎందుకంటే మీరు అన్నారు 6 నెలల్లో అన్ని ఎత్తరా అంటే, మరి ఈయన ముఖ్యమంత్రి అయినప్పుడే ముఖ్యమంత్రి కన్నా ముందు హామీలు ఏ విధంగా ఇవ్వాలి? నేను వచ్చిన సంవత్సరం కాలంలో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తా, నేను మెగా డిఎస్సి సంవత్సరంలో ఎత్తా, మరి ఇవన్నీ గ్రూప్ 1 గ్రూప్ 2 పోస్ట్ అని భర్తీ చేస్తా సంవత్సరం దాకా అని చెప్పాలి. మరి ఈయన 6 ఏడవైన భయ ఈ రోజు ఇక్కడికి వచ్చి మళ్ళీ చెప్తున్నా ముచ్చట 2 నెలల్లో అయితే 3 నెలల్లో అయితే, మరి 3 నెలల్లో 2 నెలలు కాంది నువ్వు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో మరి 2 నెలలు 3 నెలలు కాంది ఎమ్మెల్యేను ఈ ఎంపీని ఈ మంత్రిని ఎందుకు తెచ్చుకుంటున్నావు? మరి ఒక సంవత్సరం అయిన తర్వాత తెచ్చుకో. అంటే నీ పార్టీ ఏమో బలంగా ఉండడానికేమో నువ్వు తెచ్చుకుంటావు అని నేను డంపింగ్ చేసుకుంటా. మరి తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉద్యోగం కావాలంటేనేమో సంవత్సరం ఆగురి, నేను ఇప్పుడే ఎత్తానా, ఆ బీఆర్ఎస్ పార్టీ నాటకం ఆడుతుంది, ఇంకో పార్టీ నాటకం ఆడుతుంది అంటారు. ఇది ఎంతవరకు కరెక్టు? ఇది ఒక్కడే చెప్తున్నాం, నిరుద్యోగులకు ఏ ఒక్క పార్టీ సపోర్ట్ చేస్తలేదు, నిరుద్యోగులకు ఏ ఒక్క పార్టీ అండగా నిలుస్తలేదు. నిరుద్యోగులందరూ ఏకమైరు తెలంగాణ రాష్ట్రంలో మరొక్కసారి కాంగ్రెస్ పరిపాలన తెలంగాణ రాష్ట్రం నుండి తరిమి కొట్టడానికి సిద్ధంగా ఉన్నారక్క. థ్యాంక్ యూ సో మచ్.